హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, అందులో బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజైతే దొండకాయ ఫ్రై అయితే చేశానండి. ఈ విధంగా ఎంతమంది చేస్తారో కామెంట్ అయితే చేయండి. దొండకాయ ఫ్రై అయితేనే చాలా టేస్టీగా అయితే వస్తుంది దొండకాయ ఫ్రై. ముందుగా అయితే దొండకాయలను అయితే నీట్గా చక్రాలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు అయితే మీడియం సైజు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. దీనికి పోపు అయితే వేయనవసరం లేదండి ఫ్రైకి. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ నేను ఏమీ వేయలేదు, ఓన్లీ ఆనియన్స్ అయితే వేసాను. మనం ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఆనియన్స్ అయితే వేగాయండి. ఆనియన్స్ వేగిన తర్వాత దొండకాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసుకోవాలి. దొండకాయ ముక్కలను ఇలా సన్నగా చక్రాలు అయితే కట్ చేసుకోండి. ఫ్రైకి అయితేనే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఆనియన్స్ దొండకాయ ముక్కలు కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. ఇది మగ్గేటప్పుడు అందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని అయితే బాగా వేగించుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరూని. ఇదైతే బాగా కలుపుకోవాలండి. దీన్ని అయితే మగ్గించుకోవాలి. మనకు టైం పడుతుందండి. ఒక పావు గంట 20 మినిట్స్ అయితే టైం పడుతుంది కర్రీ అవ్వడానికి. ఇది ఫ్రై అవ్వాలి కదండి దొండకాయకి అయితేనే. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. అలాగే ఫ్రైలు ఎప్పుడైనా చేసేటప్పుడు అయితే దలసరగున్న గిన్నెలోనే చేసుకోండి ఫ్రైలు అయితేనే. మనకైతే మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి గిన్నె అయితే మాడకుండా ఉంటుందండి మనకి. మూత పెట్టేసి అయితే వదిలేసాను నేను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే మధ్య మధ్యలో వచ్చి అయితే కలుపుతూ ఉన్నానండి ఫ్రై అయ్యేటట్టు అయితేనే. దొండకాయ అయితే బాగా వేగాలండి. బాగా వేగితేనే పచ్చివాసన అయితే ఉండదు, అది లేదంటే ముక్క గట్టిగా అయితే ఉంటుందండి. దీన్ని అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి మనము. ఇదైతే మగ్గిందండి. మగ్గిన తర్వాత లాస్ట్లో కారం అయితే వేసుకోవాలి. దానికి సరిపడా కారం అయితే వేయాలండి. మనకు రైస్లో కలుపుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే చేయండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తే మనం కలుపుకోవడానికి అయితే అవ్వదు, నంచుకోవడానికి అవుతుందండి. అలా కాకుండా ఈ విధంగా ఫ్రై చేయండి, కలుపుకోవడానికైతే బాగుంటుంది. కారం అయితే వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో గరం మసాలా పొడి అయితే వేయాలండి. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసాను నేను. గరం మసాలా పొడి వేయడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుందండి. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రై అయితే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసి దింపేసానండి. అంతే, దొండకాయ ఫ్రై అయితే రెడీ అండి. మా వీడియో నచ్చుతుందండి లేదో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయట్లేదు, ఎవరు లైక్ చేయట్లేదండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ బాయ్ అందరికీ.